తెలుగు రాష్ట్రాల్లో నగరవాసులంతా పల్లెబాట పట్టారు. సంక్రాంతి పండుగను సొంతూళ్లలో జరుపుకునేందుకు పయనమవుతూ ఉన్నారు. దీంతో గుంటూరు జిల్లాలో బస్టాండులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ ప్రత్యేకమైన సర్వీసులను నడుపుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. సొంత ఊళ్ళు వెళ్లేందుకు ప్రజలందరూ కూడా పల్లెబాట పట్టారు. నగరాల నుంచి పెద్ద ఎత్తున కూడా ఒకేసారి వాళ్ళ గ్రామాలకు తరలి వెళ్లేటువంటి క్రమంలో బస్టాండ్లన్నీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రజెంట్ అయితే నేను గుంటూరు బస్టాండ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అయితే చూసుకోవచ్చు. మొత్తానికి సంక్రాంతి తమ సొంత ఊళ్ళో చేసుకోవాలని వెళుతున్నటువంటి ప్రజలకైతే మాత్రం ఇక్కడ కొద్దిగా ఆలస్యం, అదేవిధంగా కూడా కొద్దిసేపు నిరాశ అయితే మిగులుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇక్కడి నుంచి వాళ్ళ గ్రామాలకు వెళ్ళేటువంటి బస్సులు అయితే మాత్రం ఎప్పుడు ఫ్రీక్వెంట్గా ఉండేవి. కానీ ఇప్పుడైతే మాత్రం అది లేనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే సుదూర ప్రాంతాలకి ఉన్నటువంటి ఏదైతే సర్వీసులు ఉంటాయో ఆ సర్వీసులన్నింటినీ కూడా తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఏదైతే ఈ బస్సులు ఉన్నాయో ఈ బస్సులు అయితే మాత్రం ప్రజెంట్ చాలా షార్టేజ్తో ఉంటుందో కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు, పల్నాడు బస్టాండ్ దగ్గర చూడొచ్చు. పల్నాడు బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ వీళ్ళందరూ కూడా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా కూడా తమ సొంత ఊళ్ళకు వెళ్లేందుకు కూడా వీళ్ళైతే మాత్రం చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు మనం చూడొచ్చు, మనతో పాటు మాట్లాడేందుకు డిఎం గారు ఉన్నారు. కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. దీనికి కారణం ఏంటంటారు? ఇప్పుడు మన ఇక్కడికి ఈ ట్రాఫిక్ అయితే పెద్ద ఎత్తున కూడా ఉన్నట్టు కనపడుతుంది. అదే మనకి ఉన్న బస్సుల్లో ఉన్న బస్సుల్లో మొత్తం మనం ఫుల్గా ఆపరేట్ చేస్తున్నామండి. మనకి ఒక 10% స్పేర్స్ ఉంటాయి. ఆ స్పేర్ బస్సులను కూడా మనం వాడుతున్నాం. మనం రోజు కూడా ఒక 100 బస్సులు తిప్పితే ఈవేళ 120 బస్సులు తిప్పే పరిస్థితుల్లో తిప్పుతున్నాం. అయితే ఏంటంటే మనకి ఈ స్టూడెంట్స్కి వాళ్ళందరికీ కూడా సెలవులు ఇవ్వడంతో మామూలుగా ఉన్న ట్రాఫిక్ అంటే 3 రెట్లు ట్రాఫిక్ రావడంతో అది మన సరిపడిన పరిస్థితి ఉంది. అప్పటికి కూడా మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు విలేజ్ లింకులు వాటిల్లో ఉన్న బస్సులను కూడా కొన్నిటిని తీసి ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ ఉందో బాగా ఆ ట్రాఫిక్ ఉన్న ప్రదేశానికి డైవర్ట్ చేస్తున్నాం. అలాగనే ఉదయం నుంచి కూడా ఏ ప్లాట్ఫామ్స్ మీద బాగా హెవీగా ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎంత ఉన్నారు అనే దాని మీద అంచనా వేసుకుని ఎక్కడి నుంచి బస్సులు తీసేసి ఎక్కడికి వేస్తే మనం ఈ యొక్క ట్రాఫిక్ని మొత్తం క్లియర్ చేస్తాం అనుకుంటున్నాము. ఆ విధంగా మొత్తం క్లియర్ చేస్తూ ఉన్నాము. అలాగే ఇది ఎంతవరకు అయితే కొనసాగుతుందో అంతవరకు కూడా మా యొక్క ఆపరేషన్లో మనం పూర్తిగా సక్సెస్ అవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎస్పెషల్లీ చూస్తే మాత్రం పల్నాడుకి సంబంధించి పల్నాడు సర్వీసులు అయితే మాత్రం షార్టేజ్గా ఉన్నట్టు కనపడుతుంది. ఎందుకని అంటారు? అదే పల్నాడుకి ఏం షార్టేజ్ లేదండి. అన్ని సెక్టర్స్లో లాగానే పల్నాడు సెక్టర్స్లో కూడా అదే ఇందాక చెప్పినట్టుగా మనం ఇంకొక 20% ఎక్స్ట్రా తిప్పుతున్నప్పటికీ ఈ స్ప్రెడ్ 300% లెవెల్లో ఉండేటప్పటికి మనం సరిపడినట్టు కనిపిస్తుంది. అక్కడికి కూడా మనం ఈవెన్ ఇప్పుడు ఈ బస్సు చూస్తే ఇది యాక్చువల్గా హైదరాబాద్ మనం స్పెషల్ బస్సు పెట్టాం. దాన్ని ఇది ఆపరేట్ చేయడానికి ఈ యొక్క ఏదైతే ఇదిగో మేజర్ రూట్స్లో ఉన్నదో ఆ మేజర్ రూట్స్లో కలుపుకుని ఆదరకు వెళ్ళేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం. దీనివల్ల మ్యాక్సిమం ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. ఆ క్లియర్ చేసే వరకు కూడా మేము అంటే ఇక్కడ పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. ప్రధానంగా కూడా ఏవైతే మెయింటెనెన్స్ బాగున్నటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా హైదరాబాద్ నడుపుతున్నటువంటి క్రమంలో లోకల్గా కొంత షార్టేజ్ వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఆ షార్టేజ్తో పాటుగా కూడా ఒకేసారి పెద్ద ఎత్తున అంటే గతంలో 100 మంది కనుక ఉంటే ఇప్పుడు ఒకేసారి 300 మంది వెళుతున్నటువంటి క్రమంలో ఈ 3 రెట్లు పెరిగినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా కూడా ట్రాఫిక్ రద్దీ పెరిగింది. దీనికి సరిపడే విధంగా కూడా బస్సులు లేకపోవడంతో కొంత రద్దీ ఏర్పడుతుంది ఇక్కడ డిఎం గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా తమ సొంత ఊళ్ళకు వెళ్ళాలని చూస్తున్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకైతే మాత్రం కొంత నిరాశ అయితే కలుగుతుందని చెప్పుకోవచ్చు. వాళ్ళు వెళ్లేందుకు మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఈ గుంటూరు బస్టాండ్ దగ్గర చూసుకున్నట్లయితే మాత్రం ఈ ముఖ్యంగా కూడా పల్నాడు ఏరియాలో మాత్రం పెద్ద ఎత్తున కూడా బస్సుల కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్.